బాబు వెంకటేష్ లారా. ఏమిటో నాతో పని. ఊరంతా అదే తీరుగా చెప్పుకుంటున్నారా? మీకు అన్నీ వింతలేగా. మన ఇంట్లో సమస్య అయితే మనం చక్క పెట్టుకోవచ్చు. ఏ బయట సమస్య తెస్తున్నా అంటావా? నలుగురు తిరిగే బజార్లో కూర్చొని జోదం ఆడుతున్నావంట, తప్పు కాదా? మీకు ఆ భీముడు గారు చెప్పాడా? అయినా నీకు ఏనాడో చెప్పా వాడిని పనిలోంచి పీక్ పడేమని. కానీ నువ్వు వాడిని ఇంటికి పెద్ద కొడుకులాగా పెత్తనం ఇచ్చి అందరం ఎక్కిస్తున్నావు. అంటే వాడు కాకపోతే ఊర్లో మనుషులు లేరా? వాళ్ళు చెప్పరా? అవును, కాలక్షేపానికి ఏదో పేకాడానైనా దాన్ని ఇంత వింతగా అడగల. చూడు బాబు, అది పోను పోను నీ అలవాటుగా మారుతుందని నా భయం. అమ్మా, నువ్వు భయపడాల్సింది నా గురించి కాదు, నాన్నగారి గురించి. ప్రతిదానికి నాన్న 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 వెనకేసుకొస్తావేంట్రా? నీ భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో. మా భవిష్యత్తు ఏమిటో మాకు బాగా తెలుసు, నువ్వు చెప్పక్కర్లా. అలా తుస్కారంగా మాట్లాడకురా, నేను నీ తల్లినిరా. తల్లివా? నువ్వు తల్లివైతే ఇలా చేస్తావా? ప్రతి దానికి, చిన్నదానికి పెద్దదానికి పెద్ద రాద్ధాంతం చేయటం, ఆయన గారి ముందు మమ్మల్ని దోషులు నిలబెట్టు, ఇదేగా నీ పని. అది కాదురా బాబు, నీ భవిష్యత్తు పతనం అయిపోతుంది. ఆ మాట వినరా? నువ్వు పెట్టే శాపనార్థాలకి ఏనాడో మా జీవితం పతనమైంది, ఇంకా కొత్తగా పతనం అయ్యేదండి. అయినా నువ్వు చెప్తే వినాల్సిన అవసరం నాకు అస్సలేదు. చూడమే కాదు, ఏదైనా తెస్తలే. రేయ్, అమ్మా అమ్మా బాబు ఎందుకమ్మా అస్తమానం వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు? అది కాదురా చిన్న, ఎందుకు వీళ్ళు ఇలా తయారవుతున్నారో అర్థం అవ్వట్లేదురా. అమ్మా, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడమితో కలిస్తేనే పోతాయని వాళ్ళు ఎంత చెప్పినా మారరమ్మా. మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు. అది కాదు బాబు, మీ నాన్నగారు వీడిని చూసుకొనే, చెల్లాయిని నిన్ను చూసుకొనే ఈ బాధనంతా దిగమింగుతున్నారు. ఆయన ఏమైపోతారని భయంగా ఉందిరా. అవునమ్మా, పెద్దన్నయ్య మూర్తి ఎవరో అమ్మాయిని వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు. అన్నయ్య, ఏమిట్రా ఇది? నువ్వు చేస్తున్న పని ఏమిట్రా? ఇది మనకు తగదు అంటే ఏమన్నాడో తెలుసా అమ్మ వాడు? నువ్వేమిట్రా నాకు చెప్పేది? నోరు మూసుకొని పో అన్నాడమ్మా, నోరు మూసుకొని పో అన్నాడు. చిన్నవాళ్ళు తప్పు చేస్తే మందలించాల్సిన వీడే ఇలా అయిపోతే నేనే. అమ్మా, ఊరంతా ఒకటే గుసగుసలాడుకుంటున్నారమ్మా. రామయ్య గారి పెద్దబ్బాయి మూర్తి ఇలా చేస్తున్నాడంటే నాకు చాలా చిన్నతనంగా ఉందమ్మా, చాలా చిన్నతనంగా ఉంది. నువ్వే ఇలా అయిపోతే ఇంకా మేమేం అవ్వాలిరా? అమ్మా, ఈ సమయంలో నాన్నగారికి ధైర్యం చెప్పి ఆయన మనసు బాధపడకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉందమ్మా. అవును బాబు, ఇంటికి చిన్నవాడివైనా పెద్దవాడివైనా నువ్వే ఎలాగైనా ఇంటికి చక్కబెట్టు బాబు, చక్కబెట్టు. అమ్మా, నాన్నగారికి నీకే కాదమ్మా, ఇంటి పరువు, ప్రతిష్ట, గౌరవం కాపాడాల్సిన బాధ్యత యాగంటి రామయ్య గారి చిన్న కొడుకుగా నా పైన ఎంతైనా ఉందమ్మా. బాబు, అవసరమైతే అన్నయ్యలను ఎదిరించైనా సరే మన కుటుంబాన్ని సక్రమైన మార్గంలో నడిపిస్తానమ్మా. అందుకోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడనమ్మా, వెనుకాడను. బాబు, నీలాంటి కొడుకు ఒక్కడున్నా చాలరా, మా జన్మ ధన్యమైపోతుంది. అమ్మా రా అమ్మా, మన పెద్దన్నయ్యని తీసుకొని వద్దాం రా అమ్మా. ఎక్కడికి బాబు? అమ్మా, తరతరాలుగా వస్తున్న మన యాగంటి వారి కుటుంబ గౌరవాన్ని, పరువుని, ప్రతిష్టని తీసుకెళ్ళి కట్టి ఆ స్థానికొంపల ముందు తాకట్టు పెట్టాడమ్మా దౌర్భాగ్యుడు. రామ్మ, నా మాట వినమ్మా, మన అన్నయ్యను మనం తీసుకొని వద్దాం రామ్మ. అక్కడికి నేను రావటం మంచిది కాదు బాబు. అమ్మా, మంచి పని కోసం ఎక్కడికి వెళ్ళినా మన మంచి మనల్ని వదిలిపోదమ్మా. నా మాట వినమ్మా, రామ్మ, తప్పదమ్మా, రామ్మ. ఆహా, ఈరోజు ఇంత అందంగా ఉన్న ఎవరి కోసం? ఎవరి
కోసమే ఏంటండి, మీకోసమే. నా కోసమని నాకు బాగా తెలుసు. నీ కోసం ఏమి తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చుంటారు? తినటానికి ఏమైనా తీసుకొచ్చారా? అంత ఆకలిగా ఉందా? అలా అయితే నీకు అదరామర్తాలు రుచి చూపాల్సింది సుమా. అబ్బా, ఎలా ఉంది? ఎంత మధురంగా ఉంది. మీకంటే మధురంగా ఉంది. అది కాదు చింత, నీ కోసం మరొకటి తెచ్చాను. అది ఏమిటో చెప్పుకో. మల్లెపూలు ఏమైనా తీసుకొచ్చారా? మల్లెపూల కన్నా మత్తెక్కిచ్చే నీ అందసందాల ముందు మల్లెపూలు ఏ పాటిలే చింత, అవి కాదులే. అబ్బా, మరి పట్టు చీరలు ఏమైనా తీసుకొచ్చారా? ఎంత అప్పైనా మీరు ముందే కొంటారు, ఇంకా మేము తెచ్చేదాకా ఎక్కడ. అబ్బా, ఏం తీసుకొచ్చారో ఊరించుకున్నా చెప్పండి. ఆహా, నా స్నేహితుడు పసుపులేటి శ్రీనివాసరావు గారు మా 15 ఎకరాల్లో మిరపకాయలు అమ్మడానికి వెళ్ళాడు. వస్తా వడ్డానం చెప్పుకోండారా అన్న. తీసుకొని వస్తూ ఉంటే అడుగో వచ్చాడు. చింత, మీకు సరిపోయింది, పెట్టుకో. నీ లావు సాలకపోతే నేను మళ్ళా ఇంకొక 4 ఎకరాల్లో అమ్మి నీకు చేపిస్తా, సరేనా? సరేలేండి. ఆహా, అజంతా శిల్పం లాంటి నీ అందము, పట్టుకుంటే మాసిపోయే నీ రంగు, కందరేగ నడుము కన్నా సన్ననైన నీ నడుము, ఆహా, నడుము మధ్య నాగుపావు లాంటి ఆ కురులు, కురులు మధ్య కువ కువల ఆ పిరుదులు, ఆహాహా. ఏం? మెల్లగా రాగా నాట్యమే రాణి చెయ్యవే, ఏ రాణి తప్పించకాయలు, ఏ రాణి ఇల్లుని హైలు, గుండెల్లోకి చేరి నన్నే పట్టణ పొలిగింతలు. యవనం వంపు సొంపులో వచ్చే మందారం, ఏ రాణి సందేళ వీణ, ఏ రాణి సంగీత వేళ.
ఎవరండి ఇంట్లో? కొంచెం బయటకు వస్తారా? ఏవండి? మూర్తి ఉన్నాడమ్మా. ఇంతకీ మీరెవరు, ఎందుకు వచ్చారు? ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తే బాగుంటుంది అనుకుంటా. ముందు మా ఇంటికి మీరు వచ్చారు కాబట్టి మీరు చెప్తేనే బాగుంటుందేమో. మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడని తెలిసింది, అందుకొచ్చాను. మూర్తి అమ్మగారా, రండి కూర్చోండి. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? వద్దులే అమ్మా, చూడబోతే చాలా మంచి అమ్మాయి లాగున్నావు, కానీ నీ గురించి ఊర్లో వాళ్ళు ఎలా చెప్పారు? చూడండి, మా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే కొంతమంది పుట్టుకతో ధనవంతులు అవుతారు, మరికొంతమంది మధ్యలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. మేము పుట్టుకతోనూ చివరి వరకు శనివారమేనండి. పోనీ కాస్త మా అబ్బాయిని పిలిస్తే మేము వెళ్తామమ్మా. చూడండి, ఈ ఇంటిలో ఆయన నన్ను కొంతకాలం కొనుక్కున్నారు. ఇక్కడ ఉండమనే అధికారం, వెళ్ళమనే అధికారం నాకు లేదండి. పోనీ నేను మాట్లాడితే నీకేమైనా అభ్యంతరమా? నాకే ఇబ్బంది లేదు, పిలవండి. బాబు మూర్తి, బయటికి రా నాయనా. బాబు మూర్తి, బాబు ఇంటికి వెళ్దారా బాబు. ఏమిటమ్మా? అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరన్నా చూస్తే కన్న తల్లే కొడుకుల్ని ఇలా, నీకెందుకమ్మా చెడ్డ పేరు? నువ్వు వెళ్ళమ్మా. నేను అలా పొలంలో కూలి వాళ్ళకి డబ్బులిద్దామని బజారు వచ్చే తప్ప, లేకుంటే అయినా నేను ఇక్కడ ఉంటానని నువ్వు ఎలా ఊహించావమ్మా? చూడు బాబు, నాకు ఆ మాత్రం గౌరవం ఇచ్చావు, చాలా సంతోషం. దయచేసి ఇంటికి రారా. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే బాధపడతారా? నువ్వు పదమ్మా, నేను వెంటనే వస్తాను. నువ్వు పదమ్మా. వస్తావుగా? వస్తాను, పదమ్మా. నువ్వు పదమ్మా. అబ్బో, అమ్మంటే ఎంత గౌరవ మర్యాదలో. సింత అసలు మూడే ఇవాళ ఏదో లాగుంది. ఆ బాధ నుండి ఎలా విముక్తవుదామా అని చెప్పి అలా బురిడి కొట్టా. చింత రా, నీకు చూపించాల్సిన స్వర్గం, అందియాల్సిన అమృతం అన్నయ్య ముందు అన్నయ్య, అమ్మ వచ్చి పిలిచినా ఇంటికి రాలేదంటే నీ బ్రతికి ఎంత చెడిపోయిందో ఆలోచించుకోరా. ఏమిట్రా తమ్ముడు, ఇందాకలు చూడబోతే ఆమెగారు, ఇప్పుడు చూడబోతే నువ్వు. కొంపదీసి నువ్వు కూడా అతుక్కుపోదామని రాలేదు కదా? అతుక్కుపోయింది నువ్వురా, సిగ్గులేదు? మన కుటుంబ గౌరవం తెచ్చి దాని పాదాల కింద పెట్టావురా దౌర్భాగ్యుడా. కుటుంబ గౌరవం నాకు బాగా తెలుసురా. రే తమ్ముడు, నువ్వు పక్కన ఉండగానే నాకు సైగ చేస్తుందిరా. ఎవరు? అన్నయ్య. నీకు సైక? చింత, ఏయ్, నువ్వు ఏడవద్దు. నువ్వు ఏడిచావనుకో నాకు అదోలాగా ఉంటుంది. నువ్వు అట్టాగు. వాడు పచ్చ కామెరలతో ఉన్నాడు, వాడెవరు నేను తెలుస్తా కాదు. తమ్ముడు, పచ్చ కామెరలోడికి ఊరంతా పచ్చగానే పడిద్దంట్రా. అయినా ఎందుకులే వయసు ప్రభావం రా, నీకు పెళ్ళిడు వస్తుంది కదా. ఏయ్ తమ్ముడు, తను నా మడిసిరా, నీకు వదినతో సమానం సుమా. అన్నయ్య, అమ్మా నాన్న ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించావురా? వాళ్ళు నీ గురించి ఆలోచిస్తూ ఎంత బాధపడుతున్నారా?
బాధ. ఎందుకురా బాధ? ఆస్తి పంచీయటానికి బాధ, లేకపోతే డబ్బు పంపకాల్లో బాధ, లేకపోతే వాళ్ళందరికన్నా ముందు నువ్వు తెగ బాధపడిపోతున్నావు కదరా? ఆ? అరే, తరతరాలుగా మన తాతలు ముత్తాతలు మనకు సంక్రమించిన ఆస్తిరా. మన నాన్నగారు మనకు కాకపోతే ఎవరికి ఇస్తారా? ఎందుకన్నయ్యా ఆస్తిపాస్తుల మీద మమకారం పెంచుకున్నావు? ఏయ్, నాన్నగారు ఆస్తి చెప్పు చేతుల్లో ఉంచుకుంటే మాకు బాధ లేదురా. కానీ ఎన్ని గుళ్ళు కట్టించాడు, ఎన్ని అన్నదానాలు చేస్తాడు, ట్యాపుకి 2 ఎకరాలు అమ్ముతుంటే ఎవరిదిరా ఆస్తి? తాతలదిరా. మన తాతల ముత్తాతల కష్టపడి సంపాదించిన ఆస్తిరా. ఏయ్, ముదిమనవన్ని మొత్తం లాక్కుంటా, ఆయన పంచింది మొత్తం లాక్కుంటారా? అన్నయ్య, ఆఖరిసారిగా అభిమానం చంపుకొని అర్జిస్తున్నాను రా. రా అన్నయ్య, ఇంటికి వెళ్దాం రా అన్నయ్య. అమ్మా నాన్న ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. నా మాట వినన్నయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. అరే తమ్ముడు, నువ్వు చిన్నవాడివిరా. ఈ వ్యవహారాలు ఇవన్నీ నీకు తెలియదు. అయినా నీకు వయసు వచ్చిన రోజు నీకు అగపడుతుందిరా. రేయ్, ఎలారా అన్నయ్య? నేను చెప్పినా నీకు అర్థం కాదు, వెళ్ళిపో. అన్నయ్య, వస్తున్నావా రావడం లేదా? ఎక్కడికి రా వచ్చేది? ఇప్పుడు 10 ఎకరాలు అమ్మా, ఇంకా నాకు 35 ఎకరాలు వస్తుంది. నా వాటా నాకు ఇయ్యాలి, ఇచ్చి తీరాలి. ఇక్కడుంటే నా మైండ్ పోయేలా ఉందిరా. చావరా, చావు, దాని దగ్గర పడి చావరా. చూసావా, నా తమ్ముడు ఆ చెరులోకో ఆ కొంటలోకో తోయకుండా నీ మీద తోశాడు అంటే ఎంత ప్రేమ ఉన్నట్టు. పద చింత, పద, నీకు స్వర్గం. అమ్మా, అదిగో ఆందోటి ఎత్తు రసికత్వం జరుగుతున్నది. ఆందోటి ఎత్తు రసికత్వం జరుగుతున్నది. అమ్మా, రసికత్వం జరిపిన పిదప ఆ వీర్య కణములు లక్ష్మి గర్భములోకి పోయి లక్ష్మి గర్భము తోచను. అదిగో అష్టదిక్పాలకులారా, ముక్కోడి దేవతలారా, చూడండి, ఆనాడు శిలానాథ మహర్షి శాపముచే యథావిధిగా ప్రతి నిత్యం గోపంచకము ఆరగించుతున్నది లక్ష్మి. ఇప్పుడు ఆ వీర గణములు లక్ష్మి గర్భంలోకి పోయి లక్ష్మి గర్భము తోచడం. అమ్మా లక్ష్మి, ఆచార్య గారు, ఆచార్య గారు, ఆచార్య గారు, త్వరగా రండి. మా లక్ష్మి చూడండి. ఆచార్య గారు, రండి రండి, త్వరగా రండి. మా లక్ష్మి చూడండి. ఉన్నట్టుండి. ఆచార్య గారు, ఏమైందండి? ఏమైందండి నా చెల్లికి? చూస్తున్నా కదా, 2 నిమిషాలు ఆగండి చెప్తాను. అమ్మా సుగుణమ్మ, అమ్మా సుగుణమ్మ, అమ్మాయి రజస్వల ఏమన్నా అయిందమ్మా? అయ్యో కాలేదండి. ఆ?
అదే లేదా? ఒక్కసారి చూసి చెప్తానమ్మా. ఏమైందండి? కంగారు పడిపోకండి, చెప్తున్నా కదా. ఏమైందండి? మా లక్ష్మికి ఏమైంది? ఇది ఆలోచించుకోనమ్మా. రజస్వల కాలేదంటున్నారు, అమ్మాయి ఏమో గర్భవతి అయింది. అయ్యా రామయ్య, ఏమిటండి? నేను చెప్పే మాట మీరు జాగ్రత్తగా ఉండి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటానే చెప్తా. చూసుకుంటామండి, చెప్పండి. చూసుకుంటాం. చూసుకుంటారు కదా. అమ్మాయి గర్భవతి అయిందయ్యా, శ్రీలక్ష్మి నీకే మాయనే తల్లి, ఈ మాయ మర్మం ఏమిటే అమ్మా. శ్రీలక్ష్మి నీకే మాయనే తల్లి, ఈ మాయ మర్మం ఏమిటే అమ్మా. బంగారు పూయలు ఊగించినావు, రథాలు చేయించినావు, బంగారు పూయలు ఊగించినావు, రథాల పూయలు చేయించినావు. శ్రీలక్ష్మి నీకే వాయనే తల్లి, ఈ వాయ గర్భం ఏమిటో అమ్మా. ఎవరైనా ఉన్నారా? ఇంట్లో లేరా? ఇది చింతావల ఇల్లేనా? ఎవరండి మీరు? ఏంటి ఇలా వచ్చారు? నీతో పన్నెండు వచ్చాను. నాతో పనా? నాతో ఏమైనా మాట్లాడాలా? చెప్తా. ఇక్కడ దాకా వచ్చినాక నీతో కాక ఇంకెవరితో చెప్తా? నీతో అచ్చటా ముచ్చట తీర్చుకుందామని వచ్చా. నీకేం కావాలి చెప్పు, ఎంత కావాలి తీర్చుకో. అయ్యో పడిపోతున్నారు. అవునండి, ఈ ఒడిలో సేవ తీసుకోవడానికి వచ్చిన మా పాలిట దేవుడండి మీరు. మాటలు బాగానే వల్లిస్తున్నావు. మీకంటేనా? అవును, నీ ఆటలు నీ పాటలు నచ్చాయి. ఇక్కడ వరకు వచ్చా. మరి ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే? ఛా ఛా ఛా, దీంట్లో అన్నా లేడు, తమ్ముడు లేదు. మరి నీకేమైనా బాధ? నాకేం బాధ లేదు. ముందెళ్ళి స్నానం చేసిరండి. అబ్బా, అన్నీ ఎప్పుడు అయిపోయే వచ్చా. అలా అయితే అలా ప్రేమ గాల్లో మునిగి అమర సుఖాలు అనుభవిద్దాం పద. గుంతలకిడి 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 గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయింది రా. గుంతలకిడి 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 గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయింది రా. కళ్యాణం వైజాగ్ జగదాంబ సెంటర్లా ఉంది. సింగారం ఒంగోలు బస్ స్టాండల్లే బాగుంది. జై హనుమాను జంక్షనులాగా ఇటు జోడు కలిసేసిపోయి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
కథలెన్నమ్మా ఈలనుకో కోలనుకో నీలనుకో ప్రేమల ఉరవడి గుంతలకడి గుంతలకడి మనదే రోజు పోయిందిరా హరే కృష్ణయ్య అల్లరి కృష్ణ అందాల కృష్ణయ్య అంతరి కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ కోలాటమాడే అంకుల కృష్ణ సయ్యాటలాడే సందడి కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ చారుశీల చంపకమాల చామంతి బాల పళ్ళ ఒక్క పరిరావేళ మువ్వ గోపాల ఏ మురిపాల నిన్ను తడపాల సరే నాకు సరి నీవేలే గోకుల పులాగిరివో కృష్ణయ్య ఊరి కలరాతిరివో కృష్ణయ్య పులకు కాపరివో కృష్ణయ్య పికల ఊపిరివో రేపనుకో మాపనుకో ఆపనుకో ఆపని పొరపడి తలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ మనసే రోజుకుపోయిందిరా వెయ్యారం వైశాలు జగదాంబ సెంటర్లా ఉంది సింగారం ఒంగోలు బస్ స్టాండల్లే బాగుంది జయ హనుమాను జంక్షన్ లాగా ఈడు జోడు కలిపేసిపోయింది గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ మనసే రోజుకుపోయిందిరా అయ్యా శెట్టి గారు ఊళ్ళో విషయాలు అన్నీ మీకు చెప్పాను మొన్న. చెప్పారు. రామయ్య గారు ఊరు పెద్ద మనిషిగా పనికిరాడు, అర్థమైందా? వాళ్ళ కొడుకులు చూస్తే తాగుపోతూ ఒకడేమో జోదరి, ఒకడేమో అది చింతామణి ఇంట్లో తిరుగుతూ ఉంటాడు కదా, వాడి వల్ల మన పొరుగు మొత్తం పోయిందండి. అందుకని మున్సిపల్ గారిని పిలిపించి ఈ ఊరికి కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకుందాం మాటల్లోనే వచ్చాడు. అయ్యా నమస్కారం. ఏంటి ఆచార్య గారు, ఏంటి సంగతులు? ఏముందండి, మన ఊరు గ్రామ పెద్ద రామయ్య గారు ఉన్నారు కదా, అవును, వాళ్ళ పరిస్థితి మరీ బాగలేదండి. అని ఎవరన్నారు? ఎవరనేది ఏముందండి, కల్లారు చూసి వస్తుండే నేను. ఏం శెట్టి గారు? ఏముందండి, ఊరి పెద్ద రామయ్య గారి కూతురు పశువాది కాకముందే గర్భవతి అయిన అని తెలిసిన వెంటనే ఊరంతా గగ్గోరు పెట్టిపోయింది. పొయ్యి మీద కుండలా తొక్క ఉడికిపోయింది. అంతేకాదండి, ఆ అమ్మాయి ఎవరితో దిగుందో ఏమో, ఆ అమ్మాయి కడుపు వేసుకుని ఊరు మొత్తం తిరుగుతుంటే మా పొరుగు మొత్తం పోయిందండి. ఆచార్య గారు కొంచెం నిదానంగా మాట్లాడండి. నిదానం ఏముందని తింటూ కల్లారు చూసి వస్తున్నా నేను. రామయ్య గారు పెద్దవారు, ఎవరు కాదన్నారు? ఎంతో పుణ్యాత్ములు. ఎవరు కాదన్నారు? లక్ష్మి చిన్నపిల్ల కదా. చిన్నపిల్లనే ఇప్పుడు ఆ పని చేసింది. తెలుసో తెలియకో ఎలా జరిగిందో విచారించి మాట్లాడదాం. ఏందండి అడగడం అన్నీ అయిపోయినాయి. రామయ్య గారి ఊరికి పెద్ద మనిషిగా పనికిరాడు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాకండి. మేమైతే ఒప్పుకోండి రామయ్య గారిని. నాదో చిన్న సలహా, మీరు ఒప్పుకుంటే మన శెట్టి గారిని ఊరు ప్రెసిడెంట్ చేద్దామని మా మనవి. మీరేమంటారు చెప్పండి. ఏందో చెప్పండి. ఆచార్య గారు, రామయ్య గారు ఇప్పటివరకు అన్ని బాగా చూసుకుంటున్నారు కదా. మేము కాదనలేదే, అన్ని బాగానే చూసుకుంటున్నారు. మొత్తం విచారించి మాట్లాడదామని చెబుతున్నా కదా. ఇంకా విచారించేది ఏముందండి శెట్టి గారు,
మీకు అన్ని విషయాలు చెప్పాను. చెప్పారు. మీరు సిద్ధమే కదా అన్నిటికీ? సిద్ధమే. ఏంటయ్యా సిద్ధం సిద్ధం? సిద్ధమే లేదండి. శెట్టి గారిని ఊరు గ్రామ పెద్దగా ఎన్నుకోవాలి మా మనవి. ఇదిగో శెట్టి గారు నీకు ఒక తాయిలం ఇస్తున్నారు, చేతిలో పెట్టుకొని నువ్వు ఒప్పుకుంటే మొత్తం చేసి పెడతా. ఆచార్య గారు ఎట కనబడుతున్నాయండి? ఇది పొట్టుకావయ్యా, ఎట కనపడేది ఏమంది? రాముల వారు లాగుండవు. మీరు రావండి. ఇంక వెళ్ళిపోయాడయ్యా, ఇంక నువ్వే పెద్ద మనిషివి. మన ఇద్దరు వెళ్ళిపోదాం లేదా? సరే. అసలు ఏమి జరుగుతుంది? ఇంట్లో ఏదో కానిరాని కథ జరుగుతుంది. లేకుంటే నన్ను చూడంగానే చిన్నాడు పక్కెళ్తున్నాడు, అమ్మా నాన్నకు పక్కెళ్తున్నారు, లాస్ట్కి ఇంటి పాలేరు కూడా నన్ను పలకరియట్లేదు. ఏమిటి? ఎందుకు జరగాలి? ఇంట్లోంచి బయటికి వెళ్తే ఇంట్లో హక్కు లేదా? నాకు అర్హత లేదా? తేలుస్తా ఈ వ్యవహారం ఏమిటో. ఏమండి మున్సిపల్ గారు, ఏమండి శెట్టి గారు, అదో చూడవాయా ఆ అమ్మాయి గర్భిణీతో ఎలా తిరుగుతుందో పదాట్లో. నిన్నటి దాకా ఏమో కళ్ళు పెట్టి చూడలేదు అంటావు. ఇదిగో కళ్ళు పెట్టి చూడు ఒకసారి. మరి దీనికేం సమాధానం చెబుతావు? కొంచెం విచారించి మాట్లాడదాం. చిన్నపిల్ల కదా. ఇంకేంది విచారించేదండి? శెట్టి గారు ఊరు ప్రెసిడెంటే. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా కనుక్కొని మాట్లాడదాం ఆచార్య గారు. సరే అండి, మీరు కనుక్కొని చెప్పండి. ఇదిగో అప్పుడు దాకా కత్త పట్టుకోండి సార్. అన్నయ్య, ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయ నీకంటే మంచి అమ్మాయి, నీకంటే బుద్ధిమంతురాలా? అది కాదన్నయ్య, ఈమె పేరేంటి? పాపాత్మరాల. నీలాంటి దానికి ఈమె పేరా? నరికి పారేస్తే ఎక్కడున్నా ఉంటేలా? అది కాదన్నయ్య, అసలు ఈమె ఎవరు? ఆమె ఎవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నావు నరికి పారేస్తేలా? ఎందుకో ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ చేదరించుకుంటున్నారు. చూడు సుందరి, అది వచ్చి కాలమంతా వృధా చేసింది అనుకున్నావా? ఈ రేయి మన ఇష్టం. మా పెద్దోడు అంటావా పొలం వెళ్ళాడు, మా రెండోవాడు అంటావా ఊరెళ్ళాడు, ఇక మా చిన్నోడు అంటావా మనమంటే 101, ఇక అమ్మా నాన్న అంటావా వారికి మనకి ఏనాడో రుణానుబంధాలు తెగిపోయింది. ఇక ఈ రేయి మన ఇష్టం. ఏమండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కాదన్నారుగా? ఓ డబ్బా, చీ కాదు. నగలా, లేక మా పొలమా? చెప్పు సుందరి, నీకోసం ఏదైనా ఇస్తా. అబ్బే అవేమీ కాదండి, మీ చెల్లి లక్ష్మి ఉంది కదా. ఓ దానిని ఇంటి పనికి పంపించమంటావా? చిచి కాదండి, ఆమెను ఏమీ అనకండి. ఆమె ముఖంలో దేవతా రూపం కనిపిస్తుందండి. అది దేవత కాదు, దెయ్యం. ఒక్క ముక్క చెప్పాలంటే నా ఇంటికి పట్టిన